హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివక్. మీరు చూస్తున్నారు శివక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉపాధి హామీ పనికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు పనికి వెళ్ళిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా, ఒకవేళ పడింది కనుక ఎంత అమౌంట్ పడింది, ఏ తారీఖు అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పడింది అనేది మనం ఆన్లైన్ లో చాలా సింపుల్ గా అయితే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ కావాలి అంటే కనుక మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ కార్డ్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 2024-25 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ జిల్లా ఏదైనా చూసి ఈ లిస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈ లిస్ట్ లో నుండి మీ మండలం ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ పంచాయతీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ ఊరి పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఊరికి సంబంధించినటువంటి జాబ్ కార్డుల లిస్టు, జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే కనుక కనపడుతుంటాయి. ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ చాలా నంబర్లు ఉంది, మీకు తెలుసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది అన్నట్లయితే కనుక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ జాబ్ కార్డ్ నంబర్ కానీ లేకపోతే కనుక జాబ్ కార్డ్ హోల్డర్ పేరు కానీ ఇక్కడ మీరు టైప్ చేయండి. నేను ఇలా టైప్ చేయాలని నాకు ఇక్కడ ఈ పేరు అయితే కనుక హైలైట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పేరుకు చక్కగా మనకి ఇక్కడ ఒక జాబ్ కార్డ్ నంబర్ కనబడుతుంది కదా, ఈ నంబర్ పైన క్లిక్ చేస్తే కనుక ఆ జాబ్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక కంప్లీట్ గా మనకు ఓపెన్ అవుతాయి. మొత్తం మీరు పనికి ఎన్ని రోజులు వెళ్ళారో ఆ లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ అయితే కనుక ఉంటుంది. ఇక్కడ చివర్లో మీరు రీసెంట్ గా పనికి వెళ్ళిన డీటెయిల్స్ అయితే కనుక ఉంటాయి. ఇక్కడ వీళ్ళు 2023లో పనికి వెళ్ళారు, 2024లో పనికి వెళ్ళలేదు. నేను బ్యాక్ వస్తున్నాను, బ్యాక్ వచ్చి వేరొక జాబ్ కార్డ్ నంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో ఎప్పుడెప్పుడు పనికి వెళ్ళారు అనేది ఇక్కడ డేట్ అయితే కనుక ఉంటుంది. ఆ జాబ్ కార్డ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చూపెడుతుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 8/1/2024, 1వ తారీఖు 4వ నెల 2024. ఇలా మనకు రీసెంట్ గా పనికి వెళ్ళిన డేటా అయితే కనుక చూపెడుతుంటుంది. ఇక్కడ మనకు సైడ్ కు ఇక్కడ మస్టర్ నంబర్లు అయితే కనుక ఉంటాయి. ఈ మస్టర్ నంబర్ల పైన క్లిక్ చేస్తే కనుక మస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వారంలో పనికి ఎన్ని రోజులు వెళ్ళారు అనేది కనుక మీకు చూపెడుతుంది. ఈ గ్రూప్ లో ఒకళ్ళే పనికి వెళ్ళారు కాబట్టి వీళ్ళ డేటా ఒకటే చూపెడుతుంది. ఇక్కడ నేను వేరొక మస్టర్ నంబర్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను. ఈ మస్టర్ నంబర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మస్టర్ లో 3 పనికి వెళ్ళారు, ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్ళారు అనేది కనుక ఇక్కడ చూపెడుతుంది. వాళ్ళ పేర్లు కూడా మీకు ఇక్కడ చూపెడుతుంటాయి. ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్ళారు అనేది కనుక ఇక్కడ ఫస్ట్ పర్సన్ వీళ్ళు 2 రోజులు పనికి వెళ్ళారు వారంలో. ఇక్కడ 2వ పర్సన్ వారంలో 2 రోజులు పనికి వెళ్ళారు. 3వ పర్సన్ వారంలో 5 రోజులు పనికి వెళ్ళారు. వీళ్ళకు ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కనుక ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ టోటల్ క్యాష్ పేమెంట్ ఉంది కదా, వాళ్ళకి ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కనుక చూపెడుతుంది. అలాగే వాళ్ళకు ఏ బ్యాంక్ లో అమౌంట్ పడింది అనేది కనుక ఇక్కడ 2 బ్యాంకులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, లాస్ట్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక ఉంది. ఎవరెవరికి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనేది ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ మనం సైడ్ చూసినట్లయితే ఇక్కడ స్టేటస్ దగ్గర క్రెడిటెడ్ అని చూపించినట్లయితే కనుక బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది పడి ఉన్నట్లు, ఏ తారీఖు పడింది అనేది ఇక్కడ ఉంటుంది. 26/3/2024 తారీఖు అయితే కనుక బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది పడింది. నేను బ్యాక్ వచ్చి వేరొక మస్టర్ నంబర్ కూడా ఓపెన్ చేస్తాను. రీసెంట్ గా పనికి వెళ్ళిన మస్టర్ నంబర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ మస్టర్ నంబర్ లో ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్ళారు, అలాగే ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ అయితే చూపెడుతుంది. వారంలో ఎన్ని రోజులు పనికి వెళ్ళారు, ఎంత అమౌంట్ వచ్చింది ఎవరెవరికి అనేది ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ మనం చివరిలో చూసినట్లయితే ఇక్కడ స్టేటస్ దగ్గర మనకు క్రెడిటెడ్ అనేది చూపించడం లేదు, అలాగే మనకు డేట్ కి ఇక్కడ చూపించడం లేదు. ఇలా మీకు స్టేటస్ దగ్గర క్రెడిటెడ్ అని చూపించకుండా డేట్ అని చూపించకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లో ఈ మస్టర్ కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇంకా పడలేదు. ఫ్రెండ్స్, ఇలా మీరు చాలా సింపుల్ గా మీ మొబైల్లోనే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా, ఒకవేళ పడి ఉంటే కనుక ఎంత అమౌంట్ పడింది, ఏ తారీఖు పడింది అనేది కనుక తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.